ఎందుకంటే ఇవాళ సర్కార్ చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, సర్కార్ చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు, ఆనాడు ప్రభుత్వం ఏం చేయలేదు కాబట్టి ఇవాళ మేము చేస్తున్నాం అనేటువంటి విధంగా ఉంది. రైట్ సతీష్ గారు, మీరు ఎలా చూస్తారు? ఇవాళ ప్రభుత్వం మెస్ ఛార్జీలు పెంచింది, ఏదైతే డైట్ ఛార్జెస్ ఉన్నాయో అవి పెంచింది, కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచింది. ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ వైఫల్యం అనేటువంటి మాట కాంగ్రెస్ చెప్తుంది. మీరు ఎలా చూస్తున్నారు? ఇది బీఆర్ఎస్ విజయం అండి. ఎందుకంటే మనం గతంలో ఇప్పుడు అన్ఫార్చునేట్లీ వీళ్ళ యొక్క ఏదైతే కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యానికి 49 మంది పిల్లలు చనిపోయారు. చాలా బాధాకరం. వాళ్ళ యొక్క తల్లుల కడుపు కోత. మరి ఎవరు బాధ్యులు అంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పెద్దన్న పాత్రలో, ఒక తండ్రి పాత్రలో ఉన్న ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి తప్పకుండా ఆయనదే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజు మనం గత సంవత్సర కాలం నుంచి కూడా మనం ప్రశ్నిస్తా ఉన్నాం. గురుకులాలలో నాణ్యమైన ఫుడ్ పెట్టట్లేదు, కల్తీ ఫుడ్ అందుతుంది, వాళ్ళకు విషపూరిత ఆహారం వల్ల వాళ్ళకు ఇబ్బంది అయ్యి హాస్పిటల్ పాలవుతున్నారు. హాస్పిటల్కి వెళ్ళి మరి మొన్న నిమ్స్ లో కూడా అమ్మాయి 25 రోజులు ప్రాణాలతో కొట్లాడి పాపం చనిపోయిన పరిస్థితి మనం చూస్తాం. ఇదంతా చూస్తున్న బీఆర్ఎస్ పార్టీ గాని, కేటీఆర్ గారు గాని, బీఆర్ఎస్ కార్యకర్తలు గాని ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించడం మొదలు పెట్టారు, ప్రశ్నిస్తా ఉన్నారు. ఈ 49 మంది విద్యార్థుల చావుకు బాధ్యులు ఎవరని చెప్పి మరి ప్రశ్నిస్తా ఉంటే కాంగ్రెస్ లో మరి ఈ రోజు వాళ్ళకు చలనం వచ్చింది. ఈ రోజు వాళ్ళు చెల్లించి ఆఖరికి మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. మనం ఈ రోజు మా యొక్క ఏదైతే ఈ పట్టుదలతో ఈ రోజు మేము ప్రశ్నిస్తా ఉన్నామో, ప్రజల పక్షాన కొట్లాడుతా ఉన్నాము, మేము ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ఎండగడతా ఉన్నాము. కాంగ్రెస్ నాయకులు వాళ్ళ ఆస్తులు వాళ్ళ పదవులు కాపాడడానికి ప్రయత్నంలో ఉన్నారు తప్ప మరి పేద బడవు బలహీన వర్గాల పిల్లల చదువులు, విద్యాభ్యాసం కానీ వాళ్ళ బతుకుల గురించి కొట్లాడే పరిస్థితిలో ఆ సమయం వాళ్ళకు లేదు. ఆ సమయాన్ని మేము గుర్తు చేసినాము. ఈ రోజు మరి బరాబర్ పిల్లల వైపు దృష్టి మరలించే దిశగా ప్రభుత్వాన్ని మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని పిల్లల వైపు దృష్టి మరలించే దిశగా మేము తీసుకొచ్చినాం. దీనిలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ విజయం చెందింది అని చెప్పి చెప్తా ఉన్నాం. రైట్. అయితే ఇదే టైంలో మనతో పాటు వినోద్ కుమార్ గారు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆయన మాట విందాం. ఆయన మాట విన్న తర్వాత అప్పుడు ఎన్కౌంటర్స్ జోలికి వెళ్దాం మనం. వినోద్ గారు, మీరేం చెప్తారు?